నమస్కారం. మీ చీర బాగుందమ్మా. రేవంత్ సార్ గారు పంపించినారు ఊర్లోకి వెళ్ళి. రేవంత్ సార్ పంపించారు. ఓకే, అంటే ఇందిరమ్మ చీర ఇది. ఇందిరమ్మ చీర. ఓకే, ఎన్ని చీరలు వచ్చాయి? మా వార్డుకి అయితే కొన్ని వచ్చినాయి ఇప్పటి వరకు, లీడర్ల వరకు అయితే లీడర్ల వరకు తీసుకున్నాం. అందరికి ఇవ్వలేదు, అందరికీ పంపించా. సారీ చాలా బాగుంది మేడం. కాకపోతే అన్ని సేమ్ కలర్లు ఇచ్చిర్రు. కలర్ మార్చాలని కోరుకుంటున్నాం, అన్ని ఒకే విధంగా కాకుండా. ఖచ్చితంగా మీ రిక్వెస్ట్ ని రేవంత్ గారికి పంపిస్తాము. పంపించండి మేడం, సేమ్ ఒక 6 కలర్లు పంపించండి. 6 కలర్లు పంపించాలి. ఎందుకంటే మా కాలనీకి రాలేదు ఇంకా చీరలు, ఇంకా రావాల్సి ఉంది. ఏమైనా లీడర్లకి 4-5 చీరలే ఇచ్చారు, ఇంకా ఏమి ఇవ్వలేదు. అందుకే నన్ను అందరు అడుగుతారు, నువ్వు చీర కట్టుకున్నావు ఎక్కడిది అని అడుగుతున్నారు. అయితే మా కాలనీ ఎవరికి రాలేదు కాబట్టి అందరికి పంపించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు మాకు చీర కట్టుకొని వెళ్ళమని చెప్పారు, ఇంతవరకు మాకు చీరలు ఇవ్వలేదు. అందు ద్వారా కొంచెం బాధపడుతున్నాము. మాకు చీరలు పంపిస్తే అందరం కట్టుకొని వెళ్తాము. ఎలక్షన్ ఇంకా 5 రోజులే ఉన్నాయి కదా, 5 రోజుల లోపల మాకు చీరలు పంపించాలి. అన్నీ పింక్, రెడ్, ఆరెంజ్, గ్రీను, పెసర్ గ్రీను, అన్ని రకాలు ఒక 6 రకాలు పంపిస్తే బాగుంటుంది. అన్నీ సేమ్ ఇదే రకంగా ఉంటే అంత మేము స్టూడెంట్ లాగా అనిపిస్తాము. అదే చాలా బాగుంది మేడం. వీధి తిరుగుతున్నాము, ప్రచారం చేస్తున్నాము, అందరి సమస్యలు తెలుసుకుంటున్నాము. ఇంకా చాలా డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, రోడ్డు సమస్యలు ఉన్నాయి. ఇంకా చాలా పేద విద్యార్థులు చదువు గురించి చాలా బాధపడుతున్నారని సమస్య తెలిసింది. ఇంకా హెల్త్ ప్రాబ్లం కూడా చాలామంది బాధపడుతున్నారని తెలిసింది. అన్నిటి గురించి మాకు సౌకర్యంగా చూపించుకొని కోమటిరెడ్డి గారు మా అందు దయ ఉంచి, మేము ఆయన దందు దయ ఉంచి ఓటేస్తాం, మా అందు దయ ఉంచి అన్ని పనులు సహకరించి చేస్తారని ఆయన మీద మీ బాధ్యత పెట్టుకొని మేము ఆయన వంతు సహాయం చేద్దామని వస్తున్నాం. పేదవాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి మేడం, డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి. పేదవాళ్ళకి చాలా ఇబ్బందిలో ఉన్నారు పేదవాళ్ళు, వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. వెంకరెడ్డి సార్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తూ కలిసినావు మంత్రి గారు? మా ఆయన చచ్చిపోయిండు, కొట్టి నాటకపల్లి కాడ కొట్టి చంపేసి. అది తెలియలే, ఆధార్ కార్డు బట్టి 3 రోజుల తర్వాత తెలిసింది. ఇద్దరు బాబులు. నేను ఇంటికాడ ఉండే, నాకేం లేదు వర్క్. మా హస్బెండ్ చెరుగట్ల చేసేది. అప్పుడు ఏమైంది? ఇప్పుడు సార్ ఎందుకు కలిసినావు? ఏమన్నా సాయం చేస్తాడని. సార్ ఇప్పుడు క్యాష్ ఇచ్చిండు 1,00,000 రూపాయలు, పిల్లల పేరు మీద ఏమని ఇచ్చిండు. 1,00,000 రూపాయలు ఇచ్చిండు. కలవాలని ఎందుకు అనుకున్నావు? ఏమో తెలిసి వాళ్ళు ఏమైనా జాబ్ లాంటిది పెట్టిస్తాడని కలిసినాం. భరోసా ఇచ్చిండా? మరి ఇచ్చిండు, 1,00,000 రూపాయలు ఇచ్చిండు. చెప్పమ్మా, ఎందుకు వెంకటరెడ్డి గారిని కలిసారు? అసలు మాకు ఏమి లేదు సార్, మేము పేదవాళ్ళం. వాళ్ళ పిల్లలు భార్య ఉంది, వాళ్ళ కొవ్వలు పనిచేసే వాళ్ళు లేరు. మా చేత కాదు, మేము పెద్ద మనుషులం అయినాం. మా అబ్బాయిని సోపత్ర తీసుకుపోయిర్రు, కొట్టి సావగొట్టిర్రు. కొట్టినాక 3 రోజులకు శవం దొరికింది. అప్పటి నుంచి సార్ని కలవాలని అనుకుంటున్నాం, ఎవరు తీసుకుపోలే. పోదామన్నా కానీ పోదాం, రేపు వస్తాడు అన్నారు. ఇవాళ కలిసాలని కలిసినాం. మా బాధకు సార్ 1,00,000 రూపాయలు సాయం చేసిండు. ఎలక్షన్ అయిపోయినాక కలవమన్నాడు. పిల్లలకు వాళ్ళ తల్లికి ఏదన్నా సాయం చేసి ఎల్లనన్నా పెట్టిస్తే బతుకుతారు. మా చేతగాని వాళ్ళు మేము, మాకు భూమి లేదు, ఇల్లు కూడా ఒక రేకులు ఇల్లు కూడా లేదు. ఆ సారు సాయం చేయాలి మాకు. ఎప్పటి నుంచో ఆయనకే వేస్తున్నాం, ఆయన ఇక్కడనే ఉన్నాం, ఆయన తరపునే బతుకుతున్నాం. 1,00,000 రూపాయలు ఇచ్చిండు. సంతోషమా? ఇప్పుడు సంతోషమే, కానీ మా కోడలకు ఒక జాబ్ పెట్టియాలా మేడం. ఆమెకు వెళ్ళనన్నా ఒక జాబ్ పెట్టిస్తా, పిల్లలు చదువుకుంటుంది. మేము మా వయసు అయిపోతుంది, మేము ఛానళ్ళు మేము ఉండలేం మేడం. చిన్న పిల్లలు వాళ్ళకి చేసి పెడుతోళ్ళు లేరు. ఆమె పిల్లల కాడనే ఉంటుంది, ఆమె ఏం పనికి కూడా పోతలేదు. మాకేమి వెళ్ళదు, మేము చేత కాకుండా అయినాం. అలా నాయన చనిపోయిండు, ఆ సారే చూసుకోవాలి, దిక్కు ఎవరు లేరు వాళ్ళకు. मेरा नाम मोहम्मद उबैद है। मैं 7th वार्ड MIM से कॉरपोरेटर के लिए कॉन्टेस्ट कर रहा था। मेरे को कुछ दिन पहले मिनिस्टर साहब कोमटिरेड्डी वेंकटरेड्डी साहब से बात करा था जब, तो मेरे को साहब मेरे को
एक बात पूछे किस लिए कांटेस्ट कर रहा बोल के पूछे, तो मैं बोला मेरा वार्ड डेवलपमेंट होना साहब, मैं इसके लिए कांटेस्ट कर रहा बोल के बोला। तो साहब मेरे को बस एक ही बात बोले, तेरा वार्ड डेवलप हो गया तो टेंशन नको ले, क्योंकि मैं लास्ट गवर्नमेंट जो भी रूल करी वो लोग मैं ये करता हूँ, मैं वो कर देता हूँ, फलां करता हूँ बोल के बोलते थे। लेकिन मैं तेरे को आज ज़बान दे रहा हूँ, तेरी पब्लिक को जो होना है मैं वो देता हूँ, लेकिन मैं ये करता हूँ वो करता हूँ बोल के मैं नहीं बोलता हूँ। बोल के मेरे को ये बात बहुत तहे दिल से साफ बोले। मेरे को बोलने से मैं बहुत साफ की बातों में आके मैं आज MIM पार्टी छोड़कर मैं कांग्रेस पार्टी में शामिल हुआ। मैं हमारे नलगुंडे के पूरे आवाम से यही गुजारिश कर रहा हूँ, क्योंकि कोमट रेड्डी वेंकट रेड्डी साहब एक ऐसी शख्सियत है, वो नलगुंडे की आवाम के लिए हमेशा काम करते, आज से नहीं 25 साल से वो आज नलगुंडे के लिए काम कर रहे हैं। उनके लिए उनको हम मजबूत करने के लिए आज उन्होंने काउंसलर इलेक्शन छोड़ के म्यूनसिपाल्टी से कारपोरेट लेके आने में बहुत बड़ा किरदार था उनका। उन्होंने ये भी बात बोले मेरे को, अगर ज़रूरत पड़ी तो तेलंगाना के लिए मैं पार्टी को मिनिस्ट्री रिज़ाइन कर दिया। आज नलगुंडे के डेवलपमेंट के लिए मैं हो सका, फिर वही मिनिस्ट्री मैं रिज़ाइन करके, मेरे को है सो एक बेटा, वो बेटा भी चले गया। मेरे को एक बेटी है, बेटी की शादी हो गई। मैं जब तक मेरी सांस चलती रहेगी, जब तक मैं नलगुंडे की आवाम के लिए काम करूंगा बोल के जो बात बोले साहब, वो बात के ऊपर मैं कायम रह के मैं आज पार्टी को MIM पार्टी को रिज़ाइन करके आज कांग्रेस पार्टी में आना हुआ। बहुत बहुत शुक्रिया, थैंक यू।